హాయ్ నమస్తే, నేను మీ ఫిజిక్స్ నాయుడు సార్. క్వశ్చన్ చూద్దాం. క్రింది వారిలో సార్వత్రిక ఆమ్ల క్షార సూచికతో బలహీన క్షారం యొక్క రంగును గుర్తించండి. సో వీక్ బేస్ యొక్క కలర్ అడిగాడు. జనరల్లీ సార్వత్రిక ఆమ్ల క్షార సూచికలు అనేటువంటివి దేనిని ఇండికేట్ చేస్తాయంటే ఫలానా పదార్థం ఆమ్లమా క్షారమా, లేదా బలమైన ఆమ్లమా బలహీనమైన ఆమ్లమా, లేదా న్యూట్రల్ సొల్యూషనా అనేటువంటిది ఇండికేట్ చేయడానికి యూనివర్సల్ యాసిడ్ బేస్ ఇండికేటర్ని ప్రధానంగా వాడుతూ ఉంటారు. సో ఈ సార్వత్రిక ఆమ్లక్షార సూచికల యొక్క రంగులు గుర్తించాల్సి వచ్చినప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఉదాహరణ, మనకి ఇంద్రధనుస్సులో ఉండేటువంటి రంగులు మనకు తెలుసు: వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్. సో ఈ రంగులను ఆధారంగా చేసుకొని మీరు కలర్స్ ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో ఇన్ కేస్ ఏదైనా ఒక పదార్థం కానీ రెడ్ కలర్కి కానీ టర్న్ అయితే ఆ పదార్థం అనేటువంటిది బలమైనటువంటి ఆమ్లంగా గుర్తించబడుతుంది. సో అది స్ట్రాంగ్ యాసిడ్ ఎప్పుడు కూడా ఈ కలర్లోకి టర్న్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక పదార్థంలోకి ఇండికేటర్తో మనం ఎప్పుడైనా చెక్ చేసేటప్పుడు ఇన్ కేస్ వైలెట్ కలర్లోనికి కానీ చేంజ్ అయితే అది బలమైనటువంటి క్షారంగా మనం తీసుకోబడతాం. కాబట్టి అది బలమైనటువంటి క్షారంగా గుర్తించబడుతుంది. సో ఈ రకంగా వైలెట్ కలర్కి చేంజ్ అయ్యేవన్నీ కూడా స్ట్రాంగ్ బేస్లని గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఒక పదార్థం యొక్క రంగు కానీ గ్రీనిష్ కలర్లోనికి టర్న్ అయింది అంటే అది తటస్థమైనటువంటి ద్రావణంగా గుర్తించబడుతుంది. దట్ ఈస్ ద న్యూట్రల్ సొల్యూషన్ అని ఐడెంటిఫై చేసుకోండి. అలా కాకుండా ఒక పదార్థం యొక్క రంగు ఏదో ఆరెంజ్ ఆర్ ఎల్లో కలర్, ఈ రెండు రంగులలో ఏదో ఒక రంగు కానీ వస్తే అది బలహీనమైనటువంటి ఆమ్లంగా తీసుకోండి, అది బలహీనమైనటువంటి ఆమ్లంగా గుర్తించండి. అలా కాకుండా ఇద్దరు బ్లూ కలర్లో కానీ లేదా ఇండిగో కలర్లో కానీ కనబడితే అది బలహీనమైనటువంటి వీక్ బేస్గా బలహీన క్షారంగా తీసుకోండి. సో ఇక్కడ మనకు అడిగింది బలహీన క్షారం యొక్క రంగును గుర్తించమన్నాడు కాబట్టి ఏ కలర్లోనికి గుర్తించబడుతుంది అంటే బ్లూ కలర్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే నీలం రంగు అవుతుంది. బ్లూ కలర్ రైట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.